ప్రభు చూపిన కృపను బట్టి దేవుడు గడిచిన కాలమంతయు మనల్ని జ్ఞాపకం చేసుకొని జూన్ నెల చివరి ఆదివారమున ప్రభు మనల్ని నిలవబెట్టిన ఈ యొక్క ప్రత్యేకమైన సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి చేరిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. దేవుడు మనల్ని ఈ సమయంలో నిలవబెట్టుటకు చూపిన కృప ఎంతో గొప్పది, ప్రశస్తమైంది. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితులు వాటిల్లుతూ యుద్ధ సమాచారాలతో, యుద్ధాలతో మారుమరుగుతున్న సమయాలు, కలవరానికి గురవుతున్న సమయాలు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో తెలియదు. ఈ మధ్య సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశాను. ఇజ్రాయేల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కదా. ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న దేశం ఇరాక్ దేశం. ఈ ఇరాక్ దేశం వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఎట్లాగంటే ఇరాన్ దేశం వాళ్ళు దాడి చేస్తే ఈ దేశం మీదగానే పోవాలి, వీళ్ళు దాడి చేసినా ఈ దేశం మీదగానే బాంబులు పోవాలి. వాళ్ళకి గుండెల్లో గుబులు పుట్టుకోబోయింది. అరే ఒకవేళ మిస్ అయ్యి ఎక్కడ మా దేశం మీద పడతాయో అని చెప్పి వాళ్ళు ఫోన్లో వీడియోలు చూసుకుంటూ ఇదేంది, ఇది దీపావళి టపాసుల్లాగా పేల్చుకుంటా ఉండరు, వాళ్ళు దాడి చేస్తున్నారు, వీళ్ళు దాడి చేస్తున్నారు, ఒరే చూడరా వచ్చేస్తుందని అని చెప్పుకుంటా ఉన్నారు. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కొన్ని ప్రపంచ దేశాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోజున మనిషి ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ముందుకు కొనసాగుతున్నట్లుగా నేను గమనిస్తూ ఉన్నాను. తన యొక్క గమ్యం చేరనివ్వకుండా, ఒక మంచి మార్గంలో జీవించనీయకుండా ఎన్నో పరిస్థితులు మనిషిని అడ్డుకుంటూ ఉంటే, ప్రత్యేకించి ఒక మనిషిని వెనక్కి లాగేది ఏదైనా ఉందంటే అది మనిషి యొక్క శరీరమే. మనిషి శరీరం బలహీనమైనది కాబట్టి మనిషిని అలసిపోయేట్లుగా చేస్తూ గమ్యాన్ని చేరనివ్వకుండా, ఒత్తిడిని అధిగమించలేక నీ పరిస్థితుల్లో, ఆ పరిస్థితులను ఎదుర్కోలేని స్థితిలో శరీరం మనిషిని అలసిపోయే విధంగా, సొమ్మసిల్లే విధంగా, కృషించిపోయే విధంగా చేస్తుంది. మనస్సు ఒకవేళ చెప్పినా మనసుతో శరీరం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు వెళ్తే వెళ్ళావు గమ్యానికి, నేను మాత్రం నీతో రాలేను, ఎందుకంటే నేను అలసిపోయాను, నాకు నీరసంగా ఉంది, నాకు బడలేకగా ఉంది, నాకు నిద్ర వస్తుంది, లేదా నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నా తలనొప్పిగా ఉంది, నా శరీరం పనిచేయటం లేదని శరీరం మనిషిని వెనక్కి లాగేస్తా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో మనిషి శరీరం వెనక్కి లాగుతూ ఉంది. చేయలేక, కష్టపడలేక, ఒత్తిడి ద్వారా జరగని పనులు, తగ్గని రోగాలు మనిషిని వెనక్కి లాగుతున్నాయి, బలహీనపరుస్తూ ఉన్నాయి, సొమ్మసిల్లేట్లుగా చేస్తూ ఉన్నాయి. ఈ రోజున గమనించాలి నా ప్రియ సంగమా, అలసిపోయే మనుషులు, సొమ్మసిల్లే మనుషులు, ఆ ప్రయత్నాల్లో గమ్యంలో ముందుకు కొనసాగలేని పరిస్థితి ఏర్పడడం, ఒక మంచి జీవితంలో కొనసాగలేని పరిస్థితులు చూడడాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. మనిషి అలసిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, ఎడారిలో గమ్యం చేరలేని పరిస్థితుల్లో ఎండమావి కూడా నీటి ఊటలా కనిపిస్తుంది. ఎందుకంటే మెదడు మొద్దుబారిపోయి అలిసిపోయి ఆ ఎడారిలో గమ్యం తెలియక, మార్గం కనిపించక, ఆ ఎండకు ఆ యొక్క గుర్తులన్నీ కూడా అయ్యో అక్కడ నీటి ఓటుందేమో అని చెప్పి పరిగెట్టడం పరిస్థితులు. అంటే వారి మైండ్ కూడా వారికి అర్థం కావట్లేదు. దేని ద్వారా? అలసిపోవడం ద్వారా, సొమ్మసిల్లడం ద్వారా. ఈ రోజున మనిషి తన శరీరం సొమ్మసిల్లి అలసిపోయే పరిస్థితులను బట్టి గమ్యాన్ని చేరలేని స్థితి, సమస్యలను అధిగమించలేని స్థితి, పైగా
వంకర మార్గంలోకి వెళ్ళవలసిన పరిస్థితులు మనిషికి ఏర్పడుతున్నాయి. సరైన మార్గంలో వెళ్ళేదానికి శరీరం సహకరించట్లేదని తప్పు మార్గాలను ఎంచుకునేదానికి, బలాత్కారాలు చేసేదానికి, దౌర్జన్యంగా బ్రతికేదానికి మనిషి ముందుకు కొనసాగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ రోజున మీరు గమనించాలి, దేవుడు మనలందరినీ కూడా ఈ లోకంలో ఒక మంచి ఉద్దేశం కొరకు పుట్టించాడు అన్న విషయాన్ని మనిషి మర్చిపోకూడదు. ఒక బాధ్యత కలిగిన పరిస్థితి కొరకు దేవుడు ఈ లోకంలో మనం పుట్టించాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు ఆలకించాలి. మనిషిలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిని బట్టి వెనకకు వెళ్ళిపోతే, వెనకకు తగ్గిపోతే, అలసిపోతే గమ్యాన్ని అధిగమించలేం, సమస్యల నుంచి బయటకు రాలేం. సిరియా దేశంలో నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన మంచిగా యుద్ధం చేసేవాడు, కానీ అతన్ని వెనక్కలాగే శరీర బలహీనత ఏందో తెలుసా? కుష్ఠరోగం. ఏంటి? కుష్ఠరోగం. ఈయన ఎంతగా ప్రయత్నిస్తున్నాడంటే ఆ వ్యాధిని తగ్గించుకునేదానికి ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధం చేసి ఈయన ద్వారా యెహోవా దేవుడు విజయాన్ని కలిగిస్తే ఇజ్రాయెల్ దేశంలో ఒక చిన్న అమ్మాయిని చెరపట్టి బలవంతంగా తన భార్యకు సేవకురాలుగా పెట్టాడు ఇంట్లో. అయితే ఆ చిన్నది చెప్పింది, అమ్మా, యజమానుడికి ఆ రోగం చేత, వ్యాధి చేత బాధపడడం నేను చూస్తున్నాను. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీకు ఏమాత్రం కూడా ఫలితం అనేది లేదు, ఆ వ్యాధికి నివారణ అనేది లేదు. అయితే మా ఊరిలో, మా దేశంలో దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకులు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తే యజమానుడు స్వస్థపరచబడతాడమ్మా అంటే, అక్కడ నయమాను యొక్క పరిస్థితి ఎలాగుందంటే, ఆ చిన్నది భార్యతో చెప్తే భార్య భర్తతో చెప్పుంటుంది. ఆలస్యం చేయకుండా వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చిన్నదాన్ని చెప్పిన మాటని చెప్తాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడు తన రోగాన్ని తగ్గించుకునేదానికి అని. ఎంత ప్రయత్నం చేస్తున్నాడు రోగం తగ్గించుకునేది. ఎందుకు? ఈ కుష్టు వ్యాధి అనేది సామాన్యమైనది కాదు. ఆ రోజుల్లో ఆ వ్యాధికి మందు, మెడిసిన్ అనేది లేదు. ఇదొక శాపగ్రస్తమైన వ్యాధి. ఇజ్రాయెల్ దేశంలోనే ఒకవేళ ఈ వ్యాధి ఎవరికైనా ఉంటే ఊర్లో ఉండేదానికి లే, బయట పాలెం వెనకాల ఉండేదానికి, ఊర్లో జీవించేదానికి లేదు. వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఆప్యాయత ఉన్నా, అది దైవ సేవకుడు చెల్లెలైనా, అక్క అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా పాలెం వెలుపల ఉండాల్సిందే. ఎందుకంటే ఆ వ్యాధి శాపగ్రస్తమైన వ్యాధి, అంటు వ్యాధి. దీనికి మందుకు నివారణ లేదు. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ కుష్టు వ్యాధి అనేది ఒక పొడలాగా మనిషిలో ఏర్పడి ఆ పొడ భాగంలో అంతా కూడా శరీరం తినేయడం, చర్మానికి చలనం లేకుండా, స్పర్శ లేకుండా, నరాలని బలహీనం చేసి, ఎముకల్ని బలహీనం చేసి కొంతకాలానికి తొందరగా చచ్చిపోయేదానికి ఈ రోగం దారితీస్తుంది. అందుకని నయమాన్ ఏం చేస్తున్నాడంటే రోగాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాడు. ఆలోచన చేయండి, తనకొక భార్య ఉంది, బహుశా బిడ్డలు కూడా ఉండుంటారేమో. ఈ రోగాన్ని బట్టి, ఈ వ్యాధిని బట్టి బిడ్డలను దగ్గరగా తీసుకోలేని పరిస్థితి ఉండొచ్చు. భార్యతో సంతోషంగా గడపలేని పరిస్థితి ఉండొచ్చు. రాజుకి ఎంతో ఇష్టమైన వ్యక్తి అయినా దూరంగా నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఆ వ్యాధి. బాగా యుద్ధం చేయగలిగినోడే. ఏంటి? బాగా యుద్ధం చేయగలిగినోడే. ఇంకో మాట కూడా చెప్తా, సిరియా దేశానికి విజయానికి మూల కారణం ఈ నయమానే.
కానీ తన శరీరం ఏం చేస్తుంది? వెనక్కి లాగుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలితం అనేది లేదు. తన రోగానికి స్వస్థత లేదు. భయంకరమైన వ్యాధి కృషించిపోతూ ఉంది. శరీరం అంతా పొడలు ఏర్పడుతూ ఉంటాయి. చర్మానికి చలనం లేకుండా పోతూ ఉంటుంది. నరాల్లో బలహీనత ఏర్పడుతుంది. కంటి చూపు తగ్గిపోద్దంట. ముక్కులో బలహీనత వస్తుందంట. వ్యాధి అంత భయంకరంగా వ్యాపిస్తూ ఉంటుంది శరీరం అంతా. కానీ యుద్ధం చేస్తున్నాడు. శరీరం ఏమో వెనక్కి లాగుతూ ఉంది. ఎవరు చెప్పినా ఆ పని చేస్తున్నాడు. ఇక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఒక పని మనిషి, ఒక పని అమ్మాయి చెప్పిన మాట విని రాజు దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేశాడంటే తనతో పాటు స్నేహితులు చెప్పే మాటలు వినకుండా ఉంటాడా? బంధువులు చెప్పే మాటలు వినకుండా ఉంటాడా? లేదా వాళ్ళకి ఒకవేళ బిడ్డలుంటే ఆ బిడ్డలు చెప్పే మాటలు వినకుండా ఉంటాడా? అంటే ఎవరు చెప్పినా ఏం చెప్పినా చేస్తాడు. ఎందుకంటే రోగం నుంచి స్వస్థత పొందాలి, రోగం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే నా కుటుంబంతో సంతోషంగా బ్రతకలేకున్నాను, నా బిడ్డలను దగ్గరికి తీసుకోలేకపోతున్నాను, నా భార్యతో ప్రేమగా ఉండలేకపోతున్నాను, ఎవరితో మాట్లాడినా దూరంగా నిలబడాల్సిన పరిస్థితి నాకు వస్తుంది. ఊరిలో గొప్ప పేరుంది, కానీ నా శరీరం నన్ను వెనక్కి లాగుతా ఉంది. రాజు దగ్గర మంచి పేరుంది, కానీ నా శరీరం వెనక్కి లాగుతా ఉంది. నా శరీరం వెనక్కి లాగుతూ ఉంది. నేను ఎప్పుడు స్వస్థత పొందాలి అన్నట్లుగా నయమాను బాధపడుతున్నట్లు అర్థమవుతుంది. అయితే నయమాను దేవుని మాట వినుటకు, ఆ చిన్నదాని మాట విని ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. ఇలాగే పేతురు కూడా యేసయ్య శిష్యుడు కాకముందు అతడు బెస్తవాడు, చేపలు పట్టేవాడు. కాబట్టి ఒక రోజున రాత్రంతా వలలు వేస్తూ ఉన్నాడంట. రాత్రంతా వలలు వేస్తూ ఉన్నాడు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అంటే ఫలితం అనేది లేదు. రాత్రంతా ప్రయత్నం చేస్తున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి, మీకు అక్కడ ఆ మాటలు అనేవి తెలుస్తాయి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రంతా ప్రయాసపడ్డం కానీ మాకేమీ దొరకలేదు, అయినను చాలండి. వినండి, రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఫలితం అనేది లేదంట. కాబట్టి వారి శరీరం ఏం చెప్తుందో తెలుసా? ఇంకా నువ్వు ప్రయత్నించబాకు అని, ఇక నీకు దొరకదు. అంటే శరీరానికి అలసట వస్తుంది. శరీర మనస్తత్వమే ఆ విధానమే అంతా. శరీరం ఏం చెప్తుంది? ఇక వేసిన ప్రయోజనం లేదు, ఇక వేయబాకు అని చెప్పి వారిని కూర్చోబెట్టేస్తే ప్రభు వచ్చి మాట్లాడినప్పుడు అంటున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేమి కూడా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామంటే 4వ వచనములో యేసయ్య అంటాడు, ఏమంటాడంటే దోణిని కొంచెం లోతుగా తీసుకువెళ్ళి అక్కడ వల వేయండి అంటాడు. అప్పుడు ఆ వల వేస్తే విస్తారమైన చేపలు పట్టినట్లుగా, వలలు పిగిలిపోయేంత చేపలు పడినట్లుగా అక్కడ లేఖనాలు 5-6 వచనాల్లో మనం చూస్తాం. ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడంటే, ఈ లోకంలో మీ ఎదురుగా గమ్యం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో అనేకమైన పోటీ తత్వంతో కూడిన పరీక్షలు ఉన్నాయి. అయితే వాటిలోకి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే నీ శరీరం వెనక్కి లాగుతూ ఉంది, నువ్వు చేయలేమంటుంది, నీ వల్ల కావటం లేదంటుంది. అయితే నేను చెప్తూ ఉన్నాను అలసిపోయిన నిన్ను లేవనెత్తేదానికి నా వాక్యము నీలో ఉంచుతున్నాను అని. హల్లెలూయా. వినండి, దేవుని మాటలు ఆలకించండి. నయమాను ఒక అన్యుడు. నయమాను ఎవరు? ఒక అన్యుడు. పేతురు ఇంకా యేసయ్య శిష్యుడు కాలేదు. కానీ వారి జీవితంలో ఆ అలసిపోయిన పరిస్థితుల్లో, ఆ ప్రయత్నాల్లో ఫలితం పొందడానికి యేసయ్య వారి జీవితంలోకి రావడమే కారణం.
యేసయ్య వారి జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో నయమానుకు స్వస్థత కలిగింది. పేతురు జీవితంలో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరికింది. ఈ మాటలు వింటూ ఉండగా మీరు కూడా అంటూ ఉండొచ్చు, సార్ నయమాను ఒక అన్యుడు, పేతురు ఇంకా యేసయ్య శిష్యుడు కాలేదు. కానీ వారికి కలిగిన ఆ ప్రయత్నాల్లో, వారికి కలిగిన ఆ ఆటంకాల్లో ప్రతిఫలం పొందుకున్నారు. ఎందుకంటే యేసయ్య వారిలోకి వచ్చాడని మీరు చెప్తున్నారు. అంతవరకు యేసయ్య వారి జీవితంలో లేడు, యేసయ్య వారి జీవితంలోకి వచ్చాడు కాబట్టి ప్రతిఫలం కలిగిందని చెప్తున్నారు. అయితే మేము ఎంతో కాలం నుండి క్రైస్తవులంగా ఉన్నాం, అయితే మా జీవితంలో ఎందుకు అలాంటి ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నాం? ఎందుకు అలసిపోతున్నాం? ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాం? ఎందుకు పైకి లేలేకపోతున్నాం? ఎందుకు గమ్యాన్ని చేరలేకపోతున్నాం అని మీరు అడిగితే, క్రైస్తవులైన వారందరిలో దేవుడు ఉంటాడు అని రూల్ లేదు. క్రైస్తవులైన అంత మాత్రాన దేవుడు వారిలో ఉంటాడు అని రూల్ లేదు. ఏం సార్ ఎటు మాట్లాడుతున్నారు అని మీరు అడిగితే దానికి జవాబు చెప్తాను. నయమాను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడా? దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళంగానే స్వస్థపరచబడ్డా? చెప్పండి. వెళ్ళంగానే స్వస్థపరచబడ్డా లేదా ఇంకేదైనా అక్కడ జరిగిందా పరిస్థితులు అంటే? నయమాను అక్కడికి వెళ్ళాడు. దైవ సేవకుడైన ఎలీషా ఏం చేశాడంటే, నీ వెళ్ళి పలాని ఆ నదిలో మునగమని చెప్పాడు. అయితే నయమాను హృదయం ఎలాగుందంటే, అప్పటికే చాలా ప్రయత్నాలు చేసినట్టున్నాడు. దైవ సేవకుడు వచ్చి నాకు రోగం కలిగిన ప్రదేశంలో చేయబెట్టి ఆడించి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. అయ్యో, మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా? ఇంతకంటే గొప్ప ఆ ప్రత్యేకమైన నీటి ఊటలు లేవా? అక్కడ మునిగి నేను బాగుపడలేనా అని చెప్పి కోపగించుకున్నట్లు 2వ రాజులు 5వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తుంది ఆ మాట. అక్కడ ఆయనకేముంది? కోపము తెచ్చుకుని చాలు. వినండి, కోపం తెచ్చుకున్న ఈ నయమాను 13-14 వచనంలో తన దాసుని మాట విని కోపాన్ని అణుచుకొని దేవుని మాటకు లోబడి ఆ దైవ సేవకుడు చెప్పినట్లుగా వెళ్ళి ఆ నదిలో మునగగానే స్వస్థత పొందుకున్నాడు. ఇక్కడ 2 విషయాలు. దేవుడు మనలోకి రావాలి అంటే, 1 దేవుని మాట వినాలి, అట్లీస్ట్ మన కోసమైన మన బలహీనతలు విడిచిపెట్టాలి. నయమానుకు స్వస్థత ఊరికినే రాలా, దేవుని మాట విన్నాడు. తన పొరపాటు బలహీనత, తనలో ఉన్న బలహీనత ఏంటది? కోపం. ఆ కోపాన్ని అణుచుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. పేతురు అలిసిపోయాడు, వల వేసి అలిసిపోయాడు. కానీ అలిసిపోయిన దేవుని మాటకు ఆయన విలువిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మీతో నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, ఎలాంటి ఇరుకులో ఉన్నా సరే, దేవుని మాటకు నువ్వు విలువిస్తే సారేపతు విధవరాల కుటుంబంలో కలిగిన తృప్తి నీ కుటుంబంలో కలుగుతుంది. అలసిపోయిన నీ జీవితంలో, సమస్యలను నీ జీవితంలో నూతన బలం కలగాలంటే దేవుని మాటకు నీ జీవితంలో విలువ కావాలి. నీ కోసమైనా నీ పొరపాట్లు విడిచిపెట్టాలి, లేదా దేవుడు నీలో ఉండడు. దేవుడు నీలో లేకపోతే నీ ప్రయత్నాలకు ఫలితం ఉండదు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంతే. నయమాను అప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడా? సహజంగా దైవ సేవకులు చేతులు పెట్టి ఆడిరు. ఇతను ఆడిస్తాడు అని అన్నాడంటే ఎవరు? నయమాను. చాలామంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, అంతే కదండి. ఆ దైవ సేవకుడు వచ్చి నా రోగం మీద ఉన్న ఆ ప్రదేశంలో చేతి పెట్టి ఆడించి ప్రార్థన చేస్తాడు అనుకుంటే, వెళ్ళి ఆ నదిలో మునగమంటాడే, ఆ కాలంలో మునగమంటాడే,
అని కోపం తెచ్చుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనోడు చాలా ప్రయత్నాలు చేశాడు దానికి ముందు. అంటే చాలామంది మాంత్రికులు ఆ రోగం ఉన్న ప్రదేశంలో ఆడించారో, కొట్టారో, తట్టారో, పెరికారో, ఏం చేశారు కానీ బాగుగాల. మరి అట్టే అనుకున్నాడు ఈయన, ఈ దైవ సేవకుడు గారు అట్టే వచ్చి చేసి బాగు చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు, దేవుడు మనల్ని సరిచేయాలనుకుంటున్న ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశంలోకి మనం వచ్చినప్పుడు, ఆ ప్రణాళికలోనికి మనం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ ఉద్దేశాలను బట్టి కాదు, నీ ఆలోచనలు బట్టి కాదు, దేవుని ఉద్దేశ ప్రకారంగా నీవు వస్తే నీ ప్రయత్నాల్లో గొప్ప విజయం కలుగుతుంది. ఆలోచన చేయండి. ఈ రోజున ఎంతోమంది కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వారు ఉన్నారు. వారు అన్యులు కావచ్చు, లేదా వారు క్రైస్తవులు కావచ్చు, వారు ఎవరైనా కానీ దేవునికి భయపడేవారు, లోబడేవారు హెచ్చించబడుతూ ఉంటారు. హల్లెలూయా. వారి బాధ్యతల కొరకు, వారి కోసమైనా వారి బలహీనతలు విడిచిపెట్టేవారు ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఐగుప్తులో మంత్రసానులు దేవునికి భయపడి ఫరో చెప్పిన మాటలు వినకుండా ఆ శిశువులను బ్రతకనిస్తే వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడంట దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీతో నేను చెప్తా ఉన్నాను ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. అంటే దేవుడు నీ జీవితంలో లేకపోతే నువ్వు ఏది చేసినా అది వ్యర్థమే, దానిలో ప్రతిఫలం ఉండదు. ప్రయాస తప్ప, ఆయాసం తప్ప, సొమ్మసిల్లిపోవడం తప్ప, కృషించిపోవడం తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏదీ లేదు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడున్న మాట, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతారు. ఊరికి పోవు త్రోవ, ఒక ఊరికి పోతున్నాం, ఆ ఊరికి ఆ మార్గం మనకు తెలియకపోతే ఏం చేయబడతాం? తిరిగి రొప్పు వస్తుందో, ఆయాసం వస్తుందో, ఒక చెట్టు కింద కూర్చుంటాము, అంతే కదా. నీకు తెలియలే ఆ ఊరికి ఎట్ట పోవాలో తెలియలే నీకు. తిరిగి ఆ ఈదులు తిరిగి, ఈ ఈదులు తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి ఏం చేస్తాం? ఆయాసపడిపోతాం, సొమ్మసిల్లిపోతాం. ఈ రోజున నీ జీవితంలో ఒక త్రోవ, మార్గం, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు వచ్చే మార్గం నీకు కనిపించాలి. నీ బాధ్యతలు నిర్వర్తించే మార్గం నీకు కనిపించాలి. నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చే మార్గం నీకు కనిపించాలి. జరగని పనులు జరిగేదానికి ఆ ద్వారపు మార్గాలు నీకు కనిపించాలి. లేదంటే నువ్వు ఆయాసపడిపోతావు, సొమ్మసిల్లిపోతావు. కనిపించాలి అంటే దేవుడు నీ జీవితంలోకి రావాలి. దేవుడు నీ జీవితంలోకి రావాలంటే ఆయన మాటను వినాలి. రెండోది, నీ కోసమైన నీ పొరపాట్లు విడిచిపెట్టాలి. దేవుని మాట వినకుండా, నీ బలహీనతలు విడిచిపెట్టకుండా నేను క్రైస్తవుణ్ణి అని చెప్తే దేవుడు నీలో ఉండడు. అంతే కదండి. నయమానికి అప్పుడు దాకా స్వస్థత లేదు. స్వస్థత ఎలాగొచ్చింది? దేవుడు తనలోనికి వచ్చాడు కాబట్టి స్వస్థత వచ్చింది. పేతురు అప్పుడు దాకా ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఏ ప్రయత్నం ప్రతిఫలం లేదు. కానీ అప్పుడు అంత గొప్ప ప్రతిఫలం ఎలా కలిగింది? యేసయ్య తన దగ్గరికి వచ్చాడు కాబట్టి ప్రతిఫలం కలిగింది. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పడే ప్రయాసకు, నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు వెళ్ళే ఆ మార్గానికి గొప్ప ప్రతిఫలం కావాలంటే యేసయ్య నీ దగ్గరకు రావాలి. యేసయ్య నీ దగ్గరికి రావాలంటే దేవుని మాటను వినాలి. అది ఎలాంటి పరిస్థితులైనా కానీ, ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా కానీ నువ్వు వినగలగాలి దేవుడి మాట. సారెపత్తు విధవరాలు వినింది కదా, విని ఆమె చేసింది. అందుకే ఆమె కుటుంబము కరువు దినాల్లో తృప్తిగా పోషించబడింది. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దాన్ని అతడు నీతిగా ఎంచాడు.
విశ్వాసులకు తండ్రి అయ్యాడు, గొప్ప ఆస్తికర్త అయ్యాడు. తన సంతానం దేవుని యొక్క వాగ్దానం మీద నిలబడేట్టుగా చేసుకున్నాడు. ఈ రోజున మీతో నేను చెప్తున్నాను, మీరు ఆర్థికంగా స్థిరపడాలని ప్రయత్నాలు చేసి ఆయాసపడిపోయి ఉండొచ్చు. మీ బాధ్యతలు నిర్వర్తించే విషయంలో ప్రయాసపడి ఆయాసపడిపోయి ఉండొచ్చు. లేదా ఇంకేదైనా ప్రయత్నాల్లో, ఇంకేదైనా ఉద్దేశాల్లో ప్రయత్నించి ఆయాసపడిపోయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారు, అలయక సొమ్మసిల్లక పరుగెత్తుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప మాటో కదా. మనం ఎన్నో ప్రయత్నాలు అలసిపోతున్నాం, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటానే ఉంటారు. వారు అలసిపోరు, వారు సొమ్మసిల్లరు, పైకి ఎగురుతూనే ఉంటారు, ఉన్నతమైన స్థానాల్లో నిలబడతారు. ఎప్పుడైనా మీరు పక్షిరాజును చూసారా? పక్షిరాజు కరెంటు స్తంభాల మీద, చెట్ల మీద ఉండదు, ఎత్తైన కొండల మీద నిలబడుతుంది. ఎత్తైన శిఖరాల మీద పక్షిరాజు ఉంటాడు. అలాగే యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఉన్నతమైన స్థానాల్లోనే ఉంటారు. ఎందుకంటే వారు దేవుని మాట వినేవారు. దేవుని కొరకు, వారి ఆత్మీయ జీవితాల కొరకు వారి పొరపాట్లను పక్కన పెడతారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే తెలుసా? నువ్వు సొమ్మసిల్లిపోయావా? నీకు నేను బలాభివృద్ధిని కలుగజేస్తాను. నువ్వు అలసిపోయి ఉన్నావా? నీ ఆశను నేను తృప్తిపరుస్తాను, నీ కోరికను నేను సఫలీకృతం చేస్తాను. 23వ కీర్తనలో ఉంటుంది, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నీతి మార్గంలో నడిపించుచున్నాడు అంటాడు. ఆ కీర్తన అలాగ ప్రారంభిస్తారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలలో ఆయన నా కాపరి, నాకేమి లేమిగలగదు. నేను గాఢాంధకారపు లోయల్లో ఉన్నా నాకేం కాదు. నా ప్రాణానికి సేద తీర్చే దేవుడు ఆయనే, ఎందుకంటే ఆయన మాట నేను వింటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పే మాట ఒక్కటే, నీవు ఆర్థికంగా నీ అప్పుల నుండి విడుదల పొందాలంటే, నీ ఉద్యోగంలో నువ్వు స్థిరపడాలంటే, నీ కుటుంబాన్ని ఒక మంచి స్థితిలో నిలబెట్టాలంటే, నీ ప్రయత్నాల్లో సక్సెస్ కావాలంటే యేసయ్య నీ జీవితంలోకి రావాలి. ఇదే ప్రసంగం. ఈ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. నీ ప్రయత్నాల్లో సక్సెస్ కావాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీ అప్పుల్లో నీకు మార్గం కనిపించాలన్నా, నువ్వు ఒక స్థిరపడాలన్నా యేసయ్య నీ జీవితంలోకి రావాలి. యేసయ్య నా జీవితంలోకి ఎలా వస్తాడు? ఒకవేళ నయమాను కోపం పెట్టుకొని అట్టే ఊరికి వెళ్ళిపోయి ఉంటే వచ్చిండేవాడు ఆ దేవుడు ఆయన జీవితంలోకి? స్వస్థత కలిగి ఉండేదా? ఒకవేళ పేతురు రాత్రంతా వలేసాడు కాబట్టి ఇంకేడేస్తాం లేసయ్యా, రేపు రాబోయేస్తా అని ఉంటే ఆయన ఆ గొప్ప అద్భుతాన్ని చూసిండేవాడా? చూడడు. అదే చెప్తున్నాను, దేవుడి మీతో సూటిగా మాట్లాడుతున్నట్టు తెలుసా? ఆయన నీ జీవితంలోకి రావాలంటే ఆయన మాటకు విలువ ఉండాలి. నీ జీవితంలో నీ పొరపాట్లు విడిచిపెట్టాలి. ఇంకా అదే పాత బ్రతుకులో, ఇంకా అదే స్థితిలో నీవు ఉంటూ ఉంటే నీ సంతానం ఆశీర్వదించబడాలని నువ్వేమో ఆశపడుతున్నావు. నీ సంతానం ఆశీర్వదించబడాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ తిత్తులో ఒక్కలో తమలపాకులు పెట్టుకొని నవలుతూ ఉండవు, సుట్టలు పెట్టుకొని నవలుతూ ఉండవు. కైనీలు పాన్ పరాకులు వేసుకొని మేకలు పొట్టేల కంటే భయంకరంగా నవ్వుతుండవు. దొంగసాటుగా పోయి తాగుతుండవు. ఎట్ట ఆశీర్వదించబడుతుంది? నీ జీవితం కొరకైనా నువ్వు మానుకోవాలి కదా. నీ కుటుంబం బాగుపడేదానికైనా నువ్వు మానుకోవాలి కదా. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నువ్వు చేసే పొరపాట్లకు కూడా, నువ్వు చేసే ఆ తప్పిదాలకు కూడా దేవుడు క్షమిస్తా వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు బాగుపడాలని. నిన్ను నాశనం చేయాలంటే ఎప్పుడో అయిపోయి ఉండేదే, దానికి పెద్ద విషయమేం కాదు.
నువ్వు స్థిరపడాలి, నువ్వు బాగుపడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, పైకి ఎగరాలి, ఉన్నతమైన స్థానాలను నిలబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఉట్టి చేతులతో ఇంటికి పోకూడదు నువ్వు. హల్లెలూయా. పేతురు ఉట్టి చేతులతో ఇంటికి పోలేదు. నాకు తెలిసి పేతురు జీవితంలో ఎన్నో చేపలను పట్టుంటాడు, కానీ ఆ రోజు బట్టినని చేపలు ఎప్పుడూ పట్టుండడు. వల పిగిలిపోయిందంట. దేవుడు నీ జీవితంలోకి వస్తే ఆశీర్వాదం అలాగుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నామోలో. దేవుడు నీ జీవితంలోకి వస్తే ఆశీర్వాదం అలాగుంటుంది. వాళ్ళ పిగిలిపోద్ది, నువ్వు ఊహించలేవు. అరే, ఈ కార్యం ఇంతవరకు నేను చూడలేదు, ఎలా జరిగింది? దేవుడు నీ జీవితంలోకి వచ్చాడు కాబట్టి జరిగింది. యేసయ్య నీ హృదయంలోకి ప్రవేశించాడు కాబట్టి జరిగింది. ఎందుకు జరిగింది? నువ్వు ఆయన మాట వినడం ప్రారంభించావు. దేవుని మాట నిమిత్తమై నీ పొరపాట్లు విడిచిపెట్టడం ప్రారంభించావు. అందుకే ఆయన నీలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజున గుర్తుపెట్టుకో, సొమ్మసిలిన వారికి బలం కలుగు చేయాలన్నా, హృదయంలో గొప్ప ధైర్యం కావాలన్నా దేవునిలోకి రావాలి. చాలా సందర్భాల్లో మీరు స్పోర్ట్స్ ఆడే వాళ్ళని, చదువుకునే వాళ్ళని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళని మీరు చూస్తూ ఉంటారు. వారి హృదయంలో కొంచెం ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది. అరే, ఎలాగా ఎగ్జామ్ రాయాలి, ఎలాగే గేమ్లో గెలవాలి, ఆఖరి క్షణాల్లో ఉన్నామే, ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నామే అన్నప్పుడు కొంతమంది మోటివేటర్స్ వచ్చి వారిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎవరినొకరిని గురించి చెప్పి, ఇదిగో పలానా వ్యక్తి ఇలా సాధించాడు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పైకి వచ్చాడు, ఇలాగ అని చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ధైర్యం కలుగుతుంది. అలాగే ఒకవేళ నీ ప్రయత్నాల్లో నువ్వు సమస్యలిపోతూ ఉంటే, అలసిపోతూ ఉంటే, మీకు ఆదరణ కలిగించే ఒక మాట, మీకు మోటివేటర్గా ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక చివరిగా 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. హల్లెలూయా. మనం అలసిపోకుండా ఉండేదానికి, విసుక్కోకుండా ఉండేదానికి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఆ యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కూడా అలాంటి పరిస్థితుల్లో ఓర్చుకొని ముందుకు కొనసాగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నీకు కలిగిన పరిస్థితుల్లో కూడా, నీ జీవితం అంతా ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్, కానీ ప్రతిఫలం లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావా? ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నయమాను జీవితంలో జరిగిన అద్భుతం, పేతురు జీవితంలో జరిగిన అద్భుతం, సారెపతు విధవరాలు జీవితంలో జరిగిన అద్భుతం ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కుటుంబంలో జరిగించబోతా ఉన్నాడు, నీ యొక్క గ్రామంలో జరిగించబోతా ఉన్నాడు, నీ యొక్క బంధువుల మధ్య జరిగించబోతున్నాడు, నీ బిడ్డల పట్ల జరిగించబోతా ఉన్నాడు, నీ యొక్క పొలంలో జరిగించబోతా ఉన్నాడు, నీ బిజినెస్లో జరిగించబోతా ఉన్నాడు, నీ ఉద్యోగాల్లో జరిగించబోతా ఉన్నాడు. నమ్ము, విశ్వాసముంచు, దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు లోబడు. నీ బలహీనతలు విడిచిపెట్టు. నయమాను జీవితంలో జరిగిన అద్భుతం నువ్వు చూడబోతావు. తగ్గని రోగమై ఉండొచ్చు, వైద్యులు చెప్పేసి ఉండొచ్చు ఇక నీ జీవితం అయిపోయిందని, కానీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను వింటే, ఆయన కొరకు నీ బలహీనతలు విడిచిపెడితే, ఇదిగో మనుషులు చెప్పారు కానీ దేవుడు చెప్పలేదు, ఆయన అంటున్నాడు నీవు బ్రతుకుతావని. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు నీవు పైకి వస్తావని, ఆయన చెప్తున్నాడు నీవు గొప్ప స్థితిలో నిలవబడతావని, ఆయన చెప్తున్నాడు నీకు వివాహం అవుతుంది, ఆయనే చెప్తున్నాడు నీకు సంతానం కలుగుతుంది, ఆయనే చెప్తున్నాడు నీకు ఉద్యోగం వస్తుంది, ఆయనే చెప్తున్నాడు నీ కుటుంబం ఈ గ్రామంలో ఒక మంచి స్థితిలో ఉంటుంది. ఎప్పుడంటే నయమాను దేవుని మాట విన్నట్లుగా, నయమాను తన బలహీనతలు విడిచిపెట్టినట్లుగా, పేతురు అలసిపోయిన దేవుని మాట విన్నట్లుగా నువ్వు వినగలిగితే, సారెపతు విధవరాలు ఎలాంటి కష్టంలో దేవుని మాట వినిందో తెలుసా? ఒక్క రొట్టె చేసుకొని తన కొడుకు చచ్చిపోదాం అనుకున్న పరిస్థితుల్లో దేవుని మాట వినింది. అందుకే ఆమె కుటుంబం తృప్తిగా జీవించగలిగింది. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదకరమైన పరిస్థితి కావాలి. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి, నీ కుటుంబంలో మహిమ కార్యం జరగాలి.
నీ ప్రయత్నాల్లో ఫలితం కావాలి, అలసిపోకూడదు, సొమ్మసిల్లకూడదు, కృషించిపోకూడదు అంటే దేవుడు నీ జీవితంలోకి రావాలి. దేవుడు నీ జీవితంలోకి రావాలంటే నువ్వేం చేయాలో ప్రభు నీతో మాట్లాడి ఉండగా మోకరిద్దాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు నీతో మాట్లాడిన మాటలు ఒక్కసారి నిజమే కదా. దేవుడు నా జీవితంలోకి వస్తే, దేవుడు నా కుటుంబంలోకి వస్తే ఎంతో గొప్ప మేలు జరుగుతుంది, ఎంతో గొప్ప ఆశీర్వాదం జరుగుతుంది. కాబట్టి నేను నా దేవుని మాట వింటాను. నా దేవుని మాట విని నయమాన్లాగా నాకున్న బలహీనతలో శరీరం వెనక్కలాగుతుంది, విసుగొచ్చి